హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు రూమ్లోని ఒక సెల్ఫ్ మొత్తం సదిరాను. చాలా చెత్త చెత్తగా ఉంది, చూస్తున్నారు కదా. నాకు చిన్న పాప ఉంది కాబట్టి ఎన్నిసార్లు సదిరినా ఇల్లు అట్లే ఉంటుంది. నిజమే కదా, చెప్పండి. నేను ఫస్ట్ షార్ట్స్ పెట్టినప్పుడు ఒక కథ చెప్పాను, దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. షార్ట్స్లో కుదరలేదు, ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. అనగనగా ఒక ఊరిలో రాఘవరావు గారికి 3 పిల్లలు. మొదటివాడు అరవింద్, రెండోవాడు అనిల్, కూతురు సిరి. ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా ప్రేమించిన అమ్మాయి శృతిని పెళ్లి చేసుకొని వచ్చాడు అనిల్. చిన్న కోడలు శృతి అంటే ఎవరికి పడదు, ఎందుకంటే తను ముక్కుసూటిగా మాట్లాడుతుంది. అత్తయ్యగారు పాత పద్ధతులు చెప్తే కాలం మారింది కదా అత్తయ్యగారు అంటూ లాజికల్గా మాట్లాడుతుంది. ఇలా ఉండడం తోటి కోడలు జ్యోతికి అస్సలు నచ్చేది కాదు. జ్యోతి మాత్రం చాలా తెలివైంది. అందరి ముందు తను పనిచేస్తున్నట్టు నటిస్తూ పనులన్నీ శృతి మీదకి పడేస్తూ ఇంట్లో ఏ చిన్న వస్తువు పోయినా, ఏదైనా పగిలినా అది శృతి వల్లే జరిగిందని అత్తయ్యకు నూరు పోస్తూ ఉండేది. ఒకరోజు ఉదయం జ్యోతి కావాలని ఒక ఖరీదైన పూల కుండీని కింద పడేసి పగలగొట్టింది. అత్తయ్య గారు అక్కడికి రాగానే శృతి వైపు చూస్తూ, అయ్యో శృతి, ఎంత పని చేశావు, అత్తయ్య ప్రాణంగా చూసుకునే వస్తువు ఇది అని డ్రామా మొదలుపెట్టేసింది. అత్తయ్య గారు కోపంతో ఊగిపోతూ శృతి అందరి ముందు తిట్టారు. అనిల్ తన భార్యను సమర్థించబోతే, పెళ్ళాం రాగానే తల్లిని ఎదురుస్తున్నావా అని అతన్ని కూడా అడ్డుకున్నారు. శృతి ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు శృతి హాల్లోకి వచ్చి, అత్తయ్యగారు, నిన్న ఆ పూలకుండి పగిలినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అది ఎలా పగిలిందో తెలుసుకోవాలని నేను ఇక్కడ నిన్న చిన్న కెమెరా పెట్టాను. అది ఎవరు పడేశారో ఒకసారి అందరం కలిసి చూద్దామా అని అడిగింది. అప్పుడే జ్యోతి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అందరూ టీవీ ముందు కూర్చున్నారు. శృతి కెమెరాలోని ఫుటేజ్ని ప్లే చేసింది. అందులో జ్యోతి కావాలనే అటు ఇటు చూసి ఆ కుండీని తోసేయడం, ఆ తర్వాత శృతి రాగానే కావాలని డ్రామా ఆడడం క్లియర్గా కనిపిస్తుంది. అత్తయ్యగారు షాక్ అయి జ్యోతి వైపు చూశారు. కానీ జ్యోతి వెంటనే, అత్తయ్యగారు, ఇది గ్రాఫిక్స్. శృతి నన్ను ఇరికించడానికి ఇలా వీడియో క్రియేట్ చేసింది. అసలు ఈ ఇంట్లో కెమెరాలు పెట్టే అధికారం తనకెవరిచ్చారు అని ఎదురుదాడి మొదలుపెట్టింది. జ్యోతి మాటలకి అత్తయ్యగారు మళ్ళీ అయోమయంలో పడ్డారు. కానీ అప్పుడే ఆ వీడియోలో ఇంకొక దృశ్యం కనిపించింది. అది చూసి జ్యోతి ముఖం వాడిపోయింది. ఆ వీడియోలో జ్యోతి పూలకుండి పగలగొట్టడమే కాదు, అత్తయ్యగారు దాచుకున్న బీరువా తాళాలు దొంగతనంగా తీసుకుంది. అది కూడా రికార్డ్ అయింది. అత్తయ్యగారు వెంటనే తన బీరువా చెక్ చేస్తే అందులో ఉండాల్సిన బంగారు గొలుసు మాయమైంది. కానీ జ్యోతి ఊరుకోలేదు. అవును, ఆ గొలుసు నేనే తీశాను, కానీ అది నా కోసం కాదు, మా అమ్మ ఆపరేషన్ కోసం తీశాను. శృతి మాత్రం మంచితనం నటిస్తూ మన ఆస్తులన్నీ తన పేరు రాయించుకోవాలని చూస్తుంది అని మళ్ళీ అబద్ధం చెప్తుంది. సరిగ్గా అప్పుడే ఆ వీడియోలో 3వ వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి జ్యోతికి కవరిస్తూ, రేపు రాత్రికల్లా మిగిలిన బంగారం కూడా ఇచ్చేయి, లేదంటే నీ పాత రహస్యాలని మీ అత్తయ్యకి చెప్తాను అని బెదిరించడం వినిపించింది. ఆ 3వ వ్యక్తి ఎవరో చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ ఇంటల్లుడు రఘు, సిరి భర్త. జ్యోతికి రఘుకి మధ్య ఏదో చీకటి ఒప్పందం ఉందని అర్థమైంది. అత్తయ్యగారు వణుకుతున్న గొంతుతో, రఘు, నువ్వా? మా అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి అల్లుడివై ఉండి ఇలా చేస్తున్నావా అని అడిగారు. రఘు ఏమాత్రం భయపడకుండా నవ్వి, అవును నేనే. మీ ఆస్తిలో నాకు వాటా రాదని తెలుసు, అందుకే జ్యోతిని బెదిరించి ఉన్నదంతా లాక్కుంటున్నాను. తనకి పెళ్లికి ముందే ఒక విదేశీ వ్యక్తితో ఎఫైర్ ఉండేదని నాకు తెలుసు. ఆ విషయం మీకు చెప్తానని బెదిరిస్తే తను ఏం చెప్పినా చేస్తుందని చెప్పాడు. జ్యోతి ఏడుస్తూ అత్తయ్య కాళ్ళ మీద పడింది. నన్ను క్షమించండి అత్తయ్యగారు, భయంతోటే ఇలా చేశానని ప్రాధేయపడింది. అయితే శృతి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఆమె రఘు వైపు చూసి, రఘుగారు, మీరు చాలా తెలివైన వారు అనుకున్నారు, కానీ జ్యోతి అక్క గురించి మీరు చెప్తున్నది అబద్ధమని నాకు తెలుసు. ఎందుకంటే జ్యోతి అక్క పెళ్లికి ముందు ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేసిందో నాకు బాగా తెలుసు అంది. అందరూ శృతి వైపు ఆశ్చర్యంగా చూశారు. శృతి మెల్లగా తన ఫోన్ తీసి ఒక పాత వీడియో చూపించింది. అందులో శృతి ఒక అనాథాశ్రమంలో పిల్లలకి అన్నదానం చేస్తూ ఉంది. రఘుగారు, అక్క గతంలో ఏ తప్పు చేయలేదు. తను అనాథాశ్రమానికి ప్రతి నెల రహస్యంగా డబ్బులు పంపేది. ఆ విషయాన్ని మీరు తప్పుగా చిత్రీకరించి తనని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అక్కకి ఉన్న బలహీనత ఏంటంటే తన మంచి పేరు ఎక్కడ పాడైపోతుందో అనే భయం. అందుకే మీలాంటి వాళ్ళకి లొంగిపోయింది అని శృతి నిజాన్ని బయటపెట్టింది. అప్పుడు రఘు ముఖం వాడిపోయింది. తన ఆట ముగిసిందని అర్థమే. కానీ అతను జేబులోంచి ఒక చిన్న గన్ తీసి అందరినీ బెదిరించాడు. నాకు అప్పుడే ₹1,00,00,000 కావాలి, లేదంటే ఎవరిని వదలనని అరిచాడు. అక్కడున్న అరవింద్, అనిల్ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ రఘు కాల్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. సరిగ్గా అప్పుడే శృతి నవ్వుతూ, రఘుగారు, మీ గన్లో బుల్లెట్లు లేవు, ఇందాక మీరు హాల్లో కూర్చున్నప్పుడు నేను వాటిని మార్చేశాను అంది.
రఘు నమ్మకుండా ట్రిగర్ నొక్కాడు. కేవలం టక్ 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 అని శబ్దం వచ్చింది, కానీ బుల్లెట్ రాలేదు. అరవింద్, అనిల్ కలిసి రఘుని పట్టుకున్నారు. కానీ సరిగ్గా అప్పుడే బయట పోలీసుల సైరన్ వినిపించింది. పోలీస్ని పిలిచింది ఎవరు? శృతినా లేక మరెవరైనా ఉన్నారా? మీ గెస్ ఏంటి? నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఈ స్టోరీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందు ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ఇంట్లో పొల్లలాగా మీ ముందుకు వస్తాను. స్టోరీ బాగుంటుంది, చూడండి. ఇదంతా నేను రూమ్ క్లీన్ చేస్తున్న వీడియో. ఒక రూమ్ మాత్రమే క్లీన్ చేశాను, బట్టలు కూడా సదిరాను. చూడండి, ఆ 3 సెల్ఫులు సదరడానికి నాకు 10 నిమిషాలు టైం పట్టింది. లాస్ట్లో వాటర్ తాగేసి ఇంకా వీడియోని ఆపేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.